నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మిర్జా షాదాబ్ బైగ్ 2007లో ఇతను ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్నాడు అల్ఫలా యూనివర్సిటీలో. ఆ తర్వాత 2008లో జైపూర్ బాంబ్ బ్లాస్ట్లు, అహ్మదాబాద్ బాంబ్ బ్లాస్ట్లకు కూడా సూత్రధారి అయ్యాడు. ముఖ్యంగా ఇతను ట్రైనింగ్లు ఇచ్చేవాడు. బాంబులు ఎలా అమర్చాలి, వాటిని ఎలా పేల్చాలి అని అందులో టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ అయ్యి, ఆ తర్వాత వాళ్లకు ట్రైనింగ్‌లు కూడా ఇచ్చాడు. ఈ మిర్జా షాదాబ్ బైగ్ కేవలం ఉమర్ నబీ మాత్రమే కాదు, చాలామంది ఇందులో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అల్ఫలా యూనివర్సిటీ ఒక ఉగ్రవాదుల అడ్డాగా మారిందనే చెప్పాలి. మనం మొన్నటికి మొన్న ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా జస్ట్ 2025 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మాత్రమే కాదు, 2000 సంవత్సరం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పిల్లల్ని పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ చదివించి వాళ్లను అల్ఫలా యూనివర్సిటీకి పంపించి ఏదో ఒక డిగ్రీ వాళ్ళు అక్కడ చేసే విధంగా వాళ్ళను ఇక్కడనే నూరిపోసి ఇక్కడ చేస్తూ వాళ్ళు భారత్కి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు పన్నే ప్రయత్నం, వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, అల్ఫలా కేంద్రంగా ఒక అడ్డాగా భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ఇక్కడ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్లో 2022లో మూయబడ్డ ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ మీదకి రైడ్కి వెళ్ళింది. అక్కడ కొన్ని క్లూస్ వాళ్లకు దొరికాయి. దాన్ని ఆధారంగా చేసుకొని మూసి ఉన్న ఈ న్యూస్ పేపర్ ఏజెన్సీ జమ్మూ అండ్ కాశ్మీర్ టైమ్స్ అనే పత్రికా సంస్థ మీద రైడ్ చేసి అక్కడ కొన్ని వాళ్ళు కీలకమైన సమాచారం తీసుకున్నారని అర్థమవుతోంది. ఇది 2022లోనే దీన్ని మూసివేశారు. కానీ మళ్ళీ ఫ్రెష్ ఎఫ్ఐఆర్ దాని మీద వేసి ఆ తర్వాత వీళ్ళు దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. భారత్కి వ్యతిరేకంగా కొన్ని ముద్రణలు చేశారు ఈ కాశ్మీర్ టైమ్స్ అనే పత్రికలో అనే ఒక చిన్న క్లూ తోటి వీళ్ళు తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇటువైపేమో అల్ఫలా యూనివర్సిటీ టెర్రరిస్టులకు అడ్డాగా మారుతోంది. సో ఇప్పుడు జనరల్గా మనము ఒక ఇంజనీరింగ్ చేసి లేదా ఒక సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్లోకి వెళ్ళాడు అనుకుందాం, టెక్నికల్గా ఇంజనీరింగ్ చేసేసి కంప్యూటర్స్ చేసి అతను మెల్లిగా ఒక ప్రాజెక్ట్లో దూరి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎదిగి ఒక టీమ్ లీడర్ అయ్యి, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి లేదా ఆన్ సైట్ వెళ్ళి అమెరికానో లండనో వెళ్తాడు. సో అట్లా ప్రమోషన్లు పొందుతారు. కానీ ఈ మిర్జా షాదాబ్ బేగ్ అనేవాడు 2007లో తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2008లో బాంబ్ బ్లాస్టింగ్కి టెక్నికల్ సూత్రధారిగా ఉండి, ఆ తర్వాత 2019 లోపే ఆఫ్ఘనిస్తాన్ పారిపోయి, ఆ తర్వాత అక్కడి నుంచి సిరియాకు పోయి ఐఎస్ఐఎస్లో చేరాడు ఎక్స్పర్టీస్గా. అంటే వీడు అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడికి చేరాడు, 2007 డిగ్రీ తీసుకున్నవాడు 2025కి అనేది మనకు అర్థమవుతోంది. సో ఈ మిర్జా షాదాబ్ బేగ్ అనే వాడి కోసం కూడా మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు, మన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తానికి సర్వేలెన్స్ ఉన్నాయి. ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే పనిలో మనకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయని అర్థమవుతోంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మే 13, 2008 దాదాపు జైపూర్ బాంబింగ్ అంటారు దీన్ని. 9 బ్లాస్ట్లు లైన్గా 9 బ్లాస్ట్లు అయ్యాయి. అందులో 80 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు అని తెలుస్తోంది. ఇది ఇండియన్ ముజాహిదీన్ చేసిన పని. మరోవైపు జూలై 26, 2008లో అదే మే 13 తర్వాత జూలై 26 2 నెలలకే అహ్మదాబాద్ సీరియల్ బాంబింగ్ జరిగింది. మీరు నెట్లో కొట్టినా కూడా దీని వ్యవహారం అంతా వస్తుంది. 21 బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, 56 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా ఇండియన్ ముజాహిదీన్, సిమి, స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు సిమి కూడా ఇందులో టైఅప్ అయి ఉంది. సో ఇండియన్ ముజాహిదీన్ అండ్ సిమి కూడా ఉంది అని మనకు అర్థమవుతోంది. అంటే ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో మిర్జా షాదాబ్ బేగ్, ఇతను ఏం చేశాడంటే ఈ 2007లో యూనివర్సిటీలో చదువుకుంటూనే 2008 ఈ జైపూర్ బాంబింగు, అహ్మదాబాద్ బాంబింగ్లకు పథక రచన చేశాడు. ఈ ఐఈడి తర్వాత ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా కర్ణాటక నుంచి తీసుకొచ్చి, మీకు గుర్తుండే ఉంటుంది యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్ వీళ్ళ పేర్లు. సో వీళ్ళు ఈ బ్లాస్టింగ్స్లో ఉన్నారు, అహ్మదాబాద్ బ్లాస్టింగ్స్లో. వీళ్లకు కర్ణాటక నుంచి ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మెల్లిగా వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్లకు నేర్పించి బ్లాస్టింగ్ ఎలా చేయాలి, సో ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను రంగంలోకి దించాడు ఈ మిర్జా షాదాబ్ బేగ్. నిజానికి మనము మంచి వాళ్ళ పేర్లు, మంచి విషయాలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, కానీ వీళ్ళ పేర్లు మనం ప్రతిసారి తలుచుకోవాల్సి వస్తుంది.
ఎందుకంటే అల్ఫలా యూనివర్సిటీ టెర్రరిస్ట్‌లకు అడ్డాగా మారింది. మనం మొన్నటికి మొన్న మాట్లాడుకున్నప్పుడు గూడా ఈ ఉమర్ నబీ ఎవడైతే ఈ సూసైడ్ బాంబర్ ఉన్నాడో ఢిల్లీ బ్లాస్ట్‌లో అతనితో పాటు ముజమ్మిల్ షకీల్ గురించి గూడా మనం మాట్లాడుకున్నాం. ఇతను ఎంబీబీఎస్ డాక్టరు. అల్ఫలాలో లెక్చరర్‌గా గూడా చేశాడు ఇతను. తర్వాత డాక్టర్ షహీన్ షహీద్ లేడీ ఈమె జైషే మొహమ్మద్ ఉమెన్ వింగు. ఈమె గూడా అల్ఫలా యూనివర్సిటీ. డాక్టర్ ఉమర్ నబీ వీడు గూడా అల్ఫలా యూనివర్సిటీ. ఇప్పుడు ఈ మిర్జా షాదాబ్ బేగ్ గూడా అల్ఫలా యూనివర్సిటీయే. మొన్నటికి మొన్న అల్ఫలా యూనివర్సిటీ ఫౌండర్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మొన్న మంగళవారం నాడు. సో, అతను దాదాపు 500 కోట్ల రూపాయలు ఫండింగ్‌ని ఈ వ్యవహారాలకు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఫౌండరే ఇందులో పాల్గొన్నాడు. సో, ఈ రకంగా నడుస్తోంది. ఈరోజు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ ఫౌండర్‌కి సంబంధించిన ఇల్లు ఎక్కడైతే మధ్యప్రదేశ్‌లో ఉంది. అది ఎంక్రోచ్‌మెంట్ అంటే ఎక్కడో కబ్జా చేసుకున్నాడు అనే పద్ధతిలో బుల్డోజర్ దాన్ని అంటే నోటీస్ ఇచ్చారు దీన్ని పడగొడతామని చెప్పి. సో, మీరు ఈ వార్త చూసే సమయానికి కావచ్చు, ఒక నిమిషం అటు ఇటులో ఆ బుల్డోజర్‌లు వచ్చి అతని ఇంటిని గూడా కూలగొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. సో, ఈ రకంగా సిట్యుయేషన్స్ చూస్తే అల్ఫలా యూనివర్సిటీ ఒక పెద్ద అడ్డాగా మారింది. ఇది కేవలం అల్ఫలా యూనివర్సిటీకి మాత్రమే అని కాదు. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు 'కాశ్మీర్ టైమ్స్' అనే పత్రికా సంస్థ ఏదైతే మూసివేయబడిందో 2022లో అది గూడా కేర్ ఆఫ్‌గా మారింది అనే చెప్పాలి. సో, వీళ్ళంతా గూడా దేశంలో అలజడి సృష్టించడానికి ఈరోజు పన్నింది గాదు, ఒక్కచోట పన్నింది కాదు. ఇది దేశవ్యాప్తంగా గూడా రకరకాల ప్లేసెస్‌లోంచి ఇది బయటపడిందనే చెప్పాలి. సో, దీనికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎలా ఈ తీగలాగితే డొంకంతా కదిలింది అనేది రాబోయే రోజుల్లో ఇంకా మనకు తెలియాల్సి ఉంది. దీనికి తోడు వీళ్ళు కేవలం డాక్టర్సు, ఇంజినీర్స్ ముసుగులో కేవలం ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నవాళ్ళే వీళ్ళు. ఏది ఈ ఫౌండర్ అల్ఫలా యూనివర్సిటీ ఫౌండర్ గూడా ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నవాడే. బట్ దీని వెనక టెర్రరిస్టులు గూడా ఉన్నారు. ఆ టెర్రరిస్టులకు వీళ్లకు మధ్య అంటే ఇప్పుడు జైషే మహమ్మద్, లష్కర్ ఎ తైబా లాంటి ఈ గ్రూప్‌లకు వీళ్లకు మధ్యలో గూడా ఇంకెవరు ఉన్నారు? అండ్ ఈ గ్రూప్‌ల కంటే ముందు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం ఉంటుంది. సో, ఎవరు ఉన్నారనేది తీగ లాగితే ఇది పాకిస్తాన్‌లో ఉన్న పెద్దల వరకు గూడా వెళ్ళే పరిస్థితి ఉంది. చూద్దాం మన భారతదేశం దీన్ని ఎంత చిత్తశుద్ధితోటి ఈ తీగను లాగుతూ, లాగుతూ, లాగుతూ ఒక్కసారి ఈ డొంక ఎక్కడ కదులుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి. సో, మీరేమంటారు? దీని వెనక కేవలం ఉగ్రవాద చర్యలు మాత్రమే అనాలా? లేకపోతే పాకిస్తాన్ గూడా ఉందనాలా? లేకపోతే అమెరికా గూడా దీనికేమైనా తోడు చేస్తోందనాలా? ఏ రకంగా దీన్ని చూడాలి? దేశంలో అస్థిరత సృష్టించడానికి ఇంత దారుణంగా పన్నిన పన్నాగం ఇది ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాల్సొస్తోంది ఈ విషయంలో. అంటే ఎంత దారుణంగా ఉంది సిట్యుయేషన్ అనేది మీరు గూడా కామెంట్ చేయండి. అండ్ మనం ఎక్కడ గూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత జమ్మూ కాశ్మీర్‌ది అనుకోకుండా జరిగినప్పటికీ ఇంకా మనకు థ్రెట్ అలాగే ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వ్యవహారం జరిగే విధంగానే పరిస్థితులు కనబడుతున్నాయనేది ముఖ్యంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలా వద్దా అని చూస్తూ జాగ్రత్తగా వెళ్ళే పరిస్థితులు ఎక్కడ గూడా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ తినే పరిస్థితులు గూడా లేవు గాబట్టి, మన జాగ్రత్త మనం చూసుకోవడం. ఏదైనా అనుమానాస్పద విషయాలు, వ్యక్తులు, వ్యవహారాలు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వడం గూడా పోలీసులు కోరుకుంటున్నారు. సో, మీరేమంటారు ఈ అంశంపై కామెంట్ చేయండి. అల్ఫలా అనేది ఒక ఉగ్రవాదుల అడ్డాగా మారిందనడంలో మీరు వ్యాఖ్య చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.